అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ యాత్ర అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ గడియల కోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో పసరా నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయింది, ఇక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే పొనుగొండ్ల నుంచి వాళ్ళంతా కూడా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవన్నీ చేసి వరుడుగా అలంకారం చేసి తీసుకువెళ్తారు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదైతే పెళ్లి జరిగినప్పుడు ఆ వరుడికి సంబంధించిన కుటుంబం వస్తుందో వాళ్ళకు ఆ పెళ్లి మండపానికి కొద్ది ముందునే వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. అలాంటి సాంప్రదాయమే ఇక్కడ కూడా కొనసాగుతుంది. లక్ష్మీపురం సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా తమ ఊరి నుంచి ఆ దేవుడు వెళ్తున్నాడు, ఆ దేవుడికి తాము స్వాగతం పలకాలి, అదేవిధంగా వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టాన్ని వాళ్ళు దక్కించుకున్నారని చెప్పచ్చు. అందుకనే ప్రతి జాతరకు కూడా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ గతంలో అయితే ప్రభుత్వం పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి వెళ్ళే సమయంలో సరైనటువంటి భద్రత కావచ్చు, కొన్ని సౌకర్యాలు కల్పించలేదు. ఈ గ్రామస్తులే ఆతిథ్యం అందించడం కావచ్చు, వాళ్ళు గద్దెలపైకి వెళ్ళేందుకు, మేడారం వెళ్ళేందుకు కావాల్సిన సహకారాన్ని కూడా అందించేవాళ్ళు. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పగిడిద్దరాజు మేడారంకు బయలుదేరారు. మేడారంలో ఈరోజు సాయంత్రంకు గద్దెలపైకి చేరుకుంటారు. దీనికి సంబంధించినటువంటి ఆ తంతంతా కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. మొదట వీళ్ళంతా కూడా జంపనవాగు దగ్గర చేరుకుంటారు. జంపనవాగు దగ్గర పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి. మరోవైపు నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మ కూడా బయలుదేరుతుంది, కొండాయి నుంచి గోవిందరాజులు బయలుదేరుతారు. ఈ ముగ్గురు దేవతలు అక్కడ కలుసుకొని అక్కడి నుంచి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క దేవాలయంకు చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని గద్దెలపైకి రావడంతో ఈ మహత్తర ఘట్టం మొదలవుతుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కోట్లాది మంది భక్తులంతా కూడా ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకే 2 ఏళ్ల కోసం వచ్చే జాతర ఎప్పుడు వస్తుందా, తమ మొక్కులు ఎప్పుడు చెల్లించుకుంటామా, ఆ వనం నుంచి అమ్మవారు ఎప్పుడు జనంలోకి వచ్చి తమను తరించుతారా అనేది భక్తులు ఎదురు చూస్తారు. అందుకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం అంటే చెప్పచ్చు పగిడిద్దరాజు మేడారంకు వెళ్ళడంతో అది మొదలవుతుందని చెప్పొచ్చు. దీన్ని మనం జనరల్గా కూడా 5-6 కిలోమీటర్లు నడవాలంటే ఇబ్బంది పడతాం. కానీ పగిడిద్దరాజుకు సంబంధించి వాళ్ళని తీసుకొని అత్యంత నిష్టగా వాళ్ళంతా కూడా 80 కిలోమీటర్ల మేరకు అటవీ ప్రాంతం నుంచి ఎలాంటి ఇబ్బందులైనా, ప్రతికూలమైనటువంటి వాతావరణం ఎదురైనా కానీ ఆ దీక్షను విడవకుండా వాళ్ళంతా కూడా తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూడా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం పగిడిద్దరాజు ఆలయానికి సంబంధించి కూడా నిన్నంతా కూడా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు, పగిడిద్దరాజు ఆలయం వద్ద నిన్న మొత్తం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది. ఆయన వెంట పూజారులంతా కూడా భక్తులు మొత్తం కూడా బయలుదేరి వెళ్ళారు. దాదాపు 80 కిలోమీటర్ల మేర వీళ్ళు కాలిబాటన పయనించి చేరుకున్నారు. మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుతం లక్ష్మీపురం దగ్గర ప్రజెంట్ ఆగారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూజారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా అంటే పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి నిన్నంతా కూడా అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా చేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు పసరాలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగారు. ఇక్కడ నుంచి మళ్ళీ పసరా తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన మళ్ళీ లంచ్ కోసం ఇదంతా కూడా చేరుకొని మీరు జంపన్నవాగు చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే జంపన్నవాగు చేరుకునేసరికి 6 గంటల వరకు నేను జంపన్నవాగు వెళ్తాను. జంపన్నవాగు వెళ్ళేటప్పుడు 6 అవుతుంది. 6 అంటే 3 దేవతలు కలిసి, అటు గోవిందరాజులు, ఇటు పగిడిద్దరాజు, అటు సార్లమ్మ, ఈ 3 దేవతలు కలిసి మేము గదిలో అంటే గర్భగుడికి వెళ్తాం. గర్భగుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము అంటే మా సాంప్రదాయ ప్రకారంగా మేమున్నటువంటి మా పూర్వీకులు ఎలా అయితే చేశారో, పురాతనంలో పసుముంకలు ఎలా ఇచ్చారో ఆ విధంగానే మాకు పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత అప్పుడు 4 దేవతలు కలిసి, అంటే ఇప్పుడు ఈ 3 దేవతలు అక్కడ సమ్మక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి తీసుకొని మేము గదులకి చేరడం జరుగుతుంది. అంటే ఈ కాలినడకన మీరు ఎన్ని గంటలకు నిన్న బయలుదేరారు? వచ్చే టైంలో కూడా అంటే నడుచుకుంటా, చెప్పులు లేకుండా, తర్వాత చాలా నిష్టతోటి దీక్షతోటి బయలుదేరుతూ ఉంటారు. ఎట్లా ఇదంతా బయలుదేరడం కావచ్చు, ఎంతమంది ఉంటారు? మీ వంశానికి సంబంధించినటువంటి పూజలు మొత్తం ప్రధానమైనటువంటి పూజలు ఎంతమంది ఉంటారు? మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఎంతమంది ఉంటారు? వంశస్థులు మేము అంటే మీ భక్తి శ్రద్ధలతో అంటే మండమెలుగుడు కార్యక్రమం అనేది ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఎప్పుడైతే మండమెలగటమో అప్పటి నుంచి ఒక్క పొద్దుల ఉపవాసాలు ఉండి దేవుని పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాతనే వీళ్ళందరూ చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ భక్తులకి ఏమీ హాని కలగకుండా, నేను 70-80 కిలోమీటర్లు కాలినడక నడిచి వస్తూ చెప్పులు లేకుండా చిన్నపిల్లలతో సహా వస్తుంటాం కాబట్టి
వాళ్ళకి ఏమి కలగకుండా ఉండటం కోసమే శాంతి కోసం మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ తర్వాత మేము వచ్చే ముందులో కూడా అదే ఆ రోజు కూడా ఒక విధానంగా ఒక పూజా కార్యక్రమం పెట్టించి వాళ్ళని ఎడిపోకుండా అంటే వాళ్ళకి ఏమి కాకుండా ఉండడం కోసమే పూజా కార్యక్రమం పెట్టించి వాళ్ళని ముందు పంపడం జరుగుతుంది. అంటే మనం తీసుకురావడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లవాళ్ళతో సహా అంటే 60-70 మంది పూజారులు ఉంటారు. అంటే దాదాపుగా 100 చిల్లర ఉంటారు. మీరు ఇవాళ చూస్తున్నారు 100 మంది కంటే ఎక్కువనే ఉన్నారు. కానీ ఇవాళ ఏంటిదంటే ఎవరికి అక్కడి నుంచి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మాతోటి ఎస్ఐ గారు ఉన్నారు, తర్వాత 2 సిఐ గారు ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ 2 ఇచ్చారు, కానిస్టేబుల్ 2 ఇచ్చారు. 8 మంది నాతోటి కాలినడకలు నడిచి వస్తారు. వాళ్ళని అడిగితే మేము చెప్పడం గొప్పలు కాదు, వాళ్ళు కూడా చూశారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అనేది మేము అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ దాకా ఇంత పిల్లగాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏమి హాని కలగకుండా హ్యాపీగా ఇక్కడ దాకా నడుచుకుంటూ బయలుదేరమే. పగిడిద్దరాజు వరుడుగా అలంకారం చేసుకొని బయలుదేరుతారంటారు. అంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏమేమి ఉంటుంది, ఏమేమి చేస్తుంటారు? తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఈ 4 రోజుల పాటు కూడా మేడారంలో జరిగే తంతు మీకు సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి? మన పగిడిద్దరాజు పెళ్లి కొడుకు ముస్తాబావడం అంటే మన పునుగండ్లలోనే మన మహాఘట్టం అనేది ప్రారంభమవుతుందండి. మన తలపతి ఇంటి నుంచి మనం పాన్పు తీసుకురావడంతో మా పసుపు కుంకుమ సారాశీరతో మేము ఆ తలపతి ఇంటి నుంచి తీసుకురావడం జరుగుతుందండి. తలపతి ఇంటి నుంచి పాన్పు తీసుకొచ్చాక మనం పెళ్లి కొడుకు ముస్తాబు చేసే టైంలో మనం పూజా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉంటాము. పూజా కార్యక్రమాలు కొనసాగించిన అయిపోయిన ముగింపుకున్న తర్వాత మనము పగిడిద్దరాజుని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసుకొని మనం కాలినడకన బయలుదేరి రావడం జరుగుతుందండి. ఇక్కడ మా పాలి వాళ్ళ దగ్గర మనం బస చేయడము, నైట్ మీరు అందరూ చూసి ఉండొచ్చు. ఇంతమందితో మనం వచ్చి అక్కడ పడుకొని మనం ఇప్పుడు బయలుదేరడం జరిగిందండి. ఇక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నాము. మనము పగిడిద్దరాజుని సుమారు 6-7 గంటల వరకు మనం జంపన్న వాకు చేరుకుంటామండి. ఆ జంపన్న వాకు చేరుకున్నాక ఫస్ట్ మన పగిడిద్దరాజు మేడారం చేరుకున్నాకనే జాతర అనేది మహాజాతర అనేది స్టార్ట్ అవుతుందండి. మహాజాతర స్టార్ట్ అయినాక కన్నెపల్లి నుంచి బిడ్డ సార్లమ్మ రావడం జరుగుతుంది. కొండ నుంచి తమ్ముడు గోవిందరాజు, పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు రావడం జరుగుతుంది. ముగ్గురు దేవతల కలయిక జరిగిన తర్వాతనే మన మేడారం గర్భగుడికి చేరుకుంటారండి. మేడారం గర్భగుడికి చేరుకున్నాక అక్కడ మా యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఆదివాసి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పూజా కార్యక్రమాలని ముగించుకున్నాక ముగ్గురు దేవతలను ఒకే విధంగా మనం గద్దెలకు చేర్చడం జరుగుతుందండి. అక్కడ ముగ్గురు దేవతలను గద్దెలకు చేర్చి వాళ్ళ యొక్క పూజా కార్యక్రమం మా యొక్క సీక్రెట్ విధానం ఉంటుందండి. పూజా కార్యక్రమం అది చేసుకున్నాక మరుసటి రోజు గురువారం రోజు అమ్మవారు వస్తారు. సమ్మక్క తల్లి 6-7 గంటల టైంకు గద్దెలు చేరుకున్నాక మా యొక్క కోయ సాంప్రదాయ ప్రకారంగా సమ్మక్క తల్లికి పగిడిద్దరాజుకి వివాహం చేయడం జరుగుతుంది, పెళ్లి చేయడం జరుగుతుంది. మా యొక్క సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసిన మరుసటి రోజు భక్తులు కోట్లాదికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు సమర్పించుకోవడం యథావిధిగా సాగుతుందండి. మళ్ళీ శనివారం రోజు మనం తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఆ వనప్రవేశ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ యథావిధిగా మనం అనేది ఎట్లయితే మన పగిడిద్దరాజుని మనం 70 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ తీసుకొచ్చామో అదేవిధంగా మళ్ళీ తీసుకొని మనం పునుగోళ్ళకు చేర్చుకోవడం జరుగుతుందండి. ఇట్లా ఉందంటే ఇది ఈ సాంప్రదాయం కావచ్చు, మీరు ప్రధాన పూజారిగా ఉన్నారు, ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, పెనుక సంబంధించినటువంటి పెనుక వంశస్థులు మీరంతా కూడా ఆయన స్వామివారి సేవలు ఉండడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాలినడకన చెప్పులు లేకుండా వస్తున్నారు. ఎట్లా? మాకు ఇది మా వంశంలో ఉండడం ఒక మహాజాతర మేడారం అంటే ఒక చరిత్ర అండి. ఒక 700 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ చరిత్రకులో మేము ఒక భాగం కావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము మా పూర్వీకులు మా తాతలు ముత్తాతల నుంచి మేము ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తున్నామో మా తాతలు ముత్తాతలు చేసిన విధానాన్ని మేము పోడగొట్టకూడదు. దాంట్లో మాకు సంతోషాన్ని ఇచ్చిందని మీరు చూస్తున్నారు. పిల్లలు, చిన్నపిల్లలు, తల్లులు అందరూ ఏదే విధంగా వస్తున్నారో ఇలా మీరు చూస్తున్నారు. వేలాది మంది మన దేవుని యొక్క సాగనంపడానికి వస్తున్నారు. అంటే మాకు సంతోషం అండి. దేవుడు అనే పగిడిద్దరాజు అనే యొక్క ఆనాటి కాకతీయుల రాజుల నుంచి ఉన్నటువంటి చరిత్రలో మాకొక ఘట్టం ఉంది, మాకొక చరిత్ర ఉందనే దాంట్లో మేము చాలా సంతోషపడుతున్నామండి. వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చే పూజ వాళ్ళంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళంతా కూడా స్వామివారిని తీసుకువెళ్ళే కార్యక్రమంలో కూడా వాళ్ళంతా భాగస్వాములు. ఈసారి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఎట్లాంటి సహకారం అంది? మాకు ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు కొంచెం పోలీస్ ప్రొటెక్షన్, వచ్చిపోయే జనం కొంచెం తాకిడి ఎక్కువ ఉంటుందండి.
దానికి మాకు ఇది ఈ 2 years నుంచి పోలీసు ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారండి. చాలా సంతోషమే అది. ఎందుకంటే మాకు మధ్యలో లంచ్ బ్రేక్స్ మేము కాలినడకన సుదీర్ఘంగా చెప్పులు లేకుండా కాలినడకన రావడం అనేది, మాకు ఈ ఫుడ్స్ అరేంజ్మెంట్ చేయడం అనేది, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టడం అనేది మాకు కొంచెం సంతోషకరంగానే ఉందండి. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాల్లో కావచ్చు, మీ వంశులతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటారు, వడ్డేలు ఎంతమంది పాల్గొంటారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇవంతా కూడా జరుగుతుంది? మా పెనక వంశీలే ఉంటారండి ఇందులో. కాకపోతే వడ్డెలు, జలక పొడ్డెలు, తలపతులు ఈ విధంగా ఉంటారండి. అది మళ్ళీ మా పెనక వంశీలోనే ఉంటారు, అనేక విధాలుగా ఉంటారు. అందరూ ఒకే వంశీలో, కానీ అందులో మా యొక్క వంతుగా మేము తలపతులుగా, వడ్డెలుగా, మేము పూజారులుగా, జలక వడ్డెలుగా మేము వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుంది. పూజా విధానం అనేది మేము ఆ విధంగా చేసుకోవడం జరుగుతుందండి.